హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. తిరుపతి అయితే వెళ్తున్నామని చెప్పాను కదండీ! సో, ఆ వ్లాగ్ అండి ఇది. ఇక్కడైతే బయలుదేరిపోయామండి తిరుపతికి. కొద్దిగా లేట్ అయింది. ఎందుకంటే మా ఊరు నుంచి అయితే ఆటోలు ఉండవండి మధ్యాహ్నం అయితే. నేను, మా ఆయన, చెల్లి బండి మీద అయితే వచ్చేసాము. తెలిసిన అన్నయ్య వస్తే ఆ అన్నయ్య బండి అయితే పిల్లల్ని ఎక్కించాను. సో, అన్నయ్య అయితే బ్యాంక్ వరకే అనమాట. అక్కడైతే దించేస్తే చెల్లి, నన్ను బస్ స్టాండ్‌లో దించేసి పిల్లల్నయితే తీసుకొనైతే వచ్చాడు. ప్రయాణం అయితే సడెన్‌గా పెట్టుకోవడం వల్ల ఏంటంటే, ఆ రోజు దులుపుకొని, ఇల్లన్నీ కడుక్కొని, బట్టలు ఉతుక్కోవడం ఇదంతా కూడా ఆ పని ఎక్కువైపోయింది. ఇంటి దగ్గర పనులు చేసుకున్నంత కూడా ఏది కూడా షూట్ చేసేంత టైం కూడా లేదండి. అందులోను ఏంటంటే, అమ్మ రావడం కూడా కొద్దిగా లేట్ అయిందనమాట. అమ్మ వాళ్ళ ఊరు నుంచి అయితే ఆటోలో అయితే వెళ్ళట్లేదు బస్సులు గట్టాని. సో, దానివల్ల అమ్మ వచ్చేసరికి కొద్దిగా లేట్ అయింది. దానివల్ల అయితే ఇంకా ట్రైన్‌లో సీట్లయితే దొరకలేదండి. ఎప్పుడొచ్చినా సరే కాకినాడ పోర్ట్ నుంచయితే ఎక్కుతాము. ఇంకా స్టార్టింగ్ అక్కడి నుంచనమాట. మేము వచ్చేసరికి బండయితే వచ్చేసింది. దానివల్ల సీట్లయితే దొరకలేదు. ఏదోలాగైతే తిరుపతి అయితే వచ్చేసామండి. తిరుపతి స్టేషన్‌లో అయితే దిగేసిన తర్వాత అక్కడి నుంచి అలిపిరి మెట్ల దగ్గరికైతే ఆటో అయితే కట్టించుకున్నాము. డైరెక్ట్‌గా మనల్నయితే అలిపిరి మెట్ల దగ్గర అయితే దించేస్తారు. మేము ఒకటనుకుని వెళ్తే ఒకటయిందండి. అసలు ప్రయాణం అంతా ఎప్పుడు కూడా ఇంతలా ఇబ్బంది పడేంతలా అవ్వలేదు. అదేంటి అన్నది కూడా మీకు వీడియోలో అంతా కూడా చెప్తాను. డైరెక్ట్‌గా అలిపిరి మెట్ల దగ్గరైతే దిగిపోయామండి. ఇక్కడ లగేజ్ సెంటర్ అయితే ఉంటది. ఇక్కడైతే లగేజ్ పెట్టుకొని పైకి నడకైతే స్టార్ట్ చేయాలి. లగేజ్ పెట్టుకున్నందుకు డబ్బులైతే ఏమి మన దగ్గర నుంచి చార్జ్ చేయరనమాట. ఫ్రీ అండి. ఎప్పుడు కూడా మేము తిరుపతి ప్రతి సంవత్సరం వస్తామండి. ఎప్పుడు కూడా ఇంత జనాన్నయితే చూడలేదు ఈ లగేజీ సెంటర్‌లో. ఇప్పుడేంటంటే సమ్మర్ హాలిడేస్ కాబట్టి మొక్కులున్నవాళ్ళు, అలాగే వెళ్దామని ఎప్పటినుంచో ప్రయాణం వాయిదా వేసుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడే పెట్టుకుంటారు కాబట్టి పిల్లలకి సెలవులు కావడంతో జనం అయితే మాత్రం బాగా ఎక్కువగా ఉన్నారు. తిరుపతి అంతా కూడా చాలా రద్దీగా ఉందండి. పిల్లలతో ఉన్నవాళ్ళు, అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా కూడా వచ్చే ఉద్దేశం ఉంటే గనక ఈ వేసవికాలం సెలవులు అయిపోయాక వస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఒకవేళ ఏమన్నా రిజర్వేషను అంటే టికెట్లు బుక్ చేసుకునేది, దర్శనం టికెట్లు గట్రా ఉంటాయి. సో, అలాంటి వాళ్ళైతే పర్వాలేదు. సో, ఏమీ తెలియని వాళ్ళైతే మాత్రం రావద్దండి. ఈ ఎండాకాలం సెలవులు అయిపోయాక వస్తే మాత్రం కొద్దిగా ఖాళీగా ఉంటది. ఇక్కడి నుంచయితే స్టార్టింగ్ మెట్టు దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టేసి మేము నడకైతే మొదలుపెట్టామండి. అదంతా కూడా ఏది కూడా నేను షూట్ చేయలేదు. అసలు ఊపిరి తీసుకోవడానికి కూడా గాలి లేకుండా అయిపోయిందండి. అంత జనం అన్నమాట. ఆ టైంలో షూట్ చేయడానికి కూడా కుదరలేదండి. అందుకనేసి కొబ్బరికాయ కొట్టుకొని ఫస్ట్ మెట్టు దగ్గరైతే నేను ఇంకేది షూట్ చేయకుండా వచ్చేసాము. మనం ఇలా మెట్ల మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చాలా జింకలు, అలాగే లేడిలైతే కనిపిస్తాయండి. తగ్గిపోయేవి. ఇంతకుముందయితే చాలా ఎక్కువగా ఉండేవి. అలాగే మనం వెళ్ళే దారిలో ఒక చోటైతే ఎక్కువగా ఉండి జింకలకి మేత పెట్టడానికి క్యారెట్స్ అని, అవి దోసకాయలనేసి ఉండేవి. సో, ఇప్పుడు అవేమీ లేవండి అక్కడ. ఎందుకో మరి తగ్గిపోయే జింకలైతే మాత్రం చాలా ఎక్కువగా ఉండేవి. సో, అన్నీ కూడా తగ్గిపోయినాయి. అక్కడక్కడ అలా కనిపించినట్టు కనిపించాయి అంతే. ఇక్కడేంటంటే చెప్పాల్సిన విషయం, మా ఆయనకైతే పాపం కాలుకైతే దెబ్బ తగిలిందండి. అమ్మ అయితే సీట్ దొరికింది కదా! సీట్‌లో కూర్చోమంటే అక్కడ జనం ఎక్కువగా ఉన్నారు. ప్లేస్ అయితే సరిపోవట్లేదనేసి మనం ఎక్కే దగ్గరైతే కూర్చోవడానికైతే వచ్చిందనమాట. మా ఆయనైతే ప్లేస్ లేదనేసి స్టార్టింగ్‌లో మనం ఎక్కే దగ్గర కూర్చున్నాడు. అక్కడ కూర్చుందామనేసి అమ్మొచ్చింది. అమ్మకి ప్లేస్ లేదు కదా! కొద్దిగా ఇలా జరుగుతాం కదా! అనేసి కాలు కొంచెం జస్ట్ బయటకి అలా పెట్టడంలో ఇంకా ట్రైన్ అయితే రన్నింగ్‌లో ఉంది కాబట్టి ఈ కాలుకి ప్లాట్‌ఫామ్ అయితే తగిలేసిందండి. ఈ తగలడం వల్ల ఏంటంటే ఈ చిటికెన వేలైతే ఈ చివరి భాగం జస్ట్ ఇలా 2 ముక్కల కింద అయితే విడిపోయింది. అది నైట్ అయితే జరిగిందంటండి. సో, ఎవరికీ చెప్పలేదనమాట. చెప్తే ఏడుస్తామనేసి. చెప్పకుండా తనే బాధపడ్డాడు. అసలెప్పుడు మేము ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళం గానీ అసలెప్పుడు ఇలా జరగలేదు. తను చాలా అయితే ఇబ్బంది పడ్డాడు. అక్కడి నుంచి డైరెక్ట్‌గా మెట్ల దగ్గరికొచ్చేసాక కింద హాస్పిటల్ అయితే ఉంటే అక్కడైతే చూపించుకున్నాడు. డాక్టర్ గారైతే తగిన వెంటనే అయితే మాత్రం కుట్లయితే పడుదునమ్మా మరి. ఇప్పుడైతే కుట్లేసినా పనవ్వదనేసి చెప్పారండి. వాళ్ళైతే అక్కడ కాలయితే శుభ్రంగా క్లీన్ చేసేసి కట్టయితే కట్టారు. వాళ్ళైతే ఒకటే మాట అన్నారనమాట. మీరైతే పైకి నడిచెళ్ళే ఓపిక మీ ఇష్టమండి. లేదా ఇంటికెళ్ళిపోండి అనేసి అయితే చెప్పేశారు.
ఇంక తినేటంటే ఇంకా ఎళ్ళాలని పట్టుదలతో మీద ఉన్నాడనమాట. ఇంకా వద్దు ఇంత దూరం వచ్చాం మళ్ళీ వెనక్కేం వెళ్తామనేసి ఇంకా వెళ్ళిపోవచ్చు కొండపైకెళ్దామనేసి ఇంకా పట్టుబట్టి నడక మొదలుపెట్టాడు. ఇంక సాయిగా ఏదోలాగా అలాగైతే వెళ్ళామండి. దేవుడైతే మాత్రం ఈసారి మమ్మల్ని చాలా పరీక్షలైతే పెట్టాడండి. ఇంకా అవన్నీ కూడా దాటుకునైతే ఆయన దర్శనం అయితే చేసుకొని వచ్చామింకా. ఎంత ఇబ్బందైనా పర్లేదు. ఇంకా ఎళ్ళాలి, చేసుకోవాలని ఇంకా పట్టుదలుంటే మాత్రం మనల్ని ఏమి ఆపలేవు. ఈసారి ఏంటో అన్నీ కూడా అనుకున్నది అనుకున్నట్టు ఏది జరగలేదండి. ఇంకా మేమేంటంటే ముందు ఇంటి దగ్గరే పలానా చోటుకెళ్ళాలి, అక్కడికెళ్ళాలి, ఇక్కడికెళ్ళాలి అనేసైతే ప్లాన్ అయితే వేసుకొనొచ్చాము. ఇంకా తిన కాలుకి ఇలా ఎప్పుడైతే దెబ్బ తగిలిందో ఇంక మొత్తానికి అన్నీ కూడా ఒక్కసారిగా అనుకున్నది అనుకున్నట్టు కాకుండా అంతా రివర్స్ అయిపోయింది. ఇంకా అంటే తిరుపతి ఎప్పుడొచ్చినా సరే ఇక్కడి నుంచి కంచి అయితే వెళ్దామనుకుంటున్నామండి. అదంతా కూడా ఎప్పుడొచ్చినా సరే ఇంకా ఈ కాలినడకనే రావడం వల్ల ఇంక పైకెళ్ళి దర్శనం చేసుకునేసరికి ఇంక మళ్ళీ వద్దాంలే అనేసి ఎప్పటినుంచో అలా అలా అయిపోతుందనమాట. ఈసారైతే ఇంక ఖచ్చితంగా వెళ్ళాలనేసి గట్టిగా అనుకునైతే వచ్చాము. ఇంకా అనుకునొచ్చినందుకు ఇంక తినకైతే ఇలా కాలుకి దెబ్బైతే తగిలేసింది. ఇంక తిరుపతయితే ఒకటే చూసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామనమాట. ఎప్పుడొచ్చినా సరే తిరుపతి నుంచి దర్శనం చేసుకొని మళ్ళీ విజయవాడ దర్శనం చేసుకొని ఇంటికెళ్ళేవాళ్ళమండి. ఇంక ఈసారయితే విజయవాడ దర్శనం కూడా చేసుకోలేదు. ఇంక తిరుపతి దర్శనం చేసుకొని ఇంక డైరెక్ట్‌గా ఇంటికైతే వెళ్ళిపోయాము. తిన కాలు బాగుంటే మాత్రం అసలు అన్నీ తిరిగేసి అన్నీ చేసుకొని వెళ్దాం కదా అనుకున్నాము. సడన్‌గా తిన కాలుకైతే దెబ్బ తగలడం వల్ల అంతా మారిపోయింది. ఎప్పుడొచ్చినా సరే ఎనర్జీగా వెళ్ళేవాళ్ళమండి. ఈసారేంటో అసలా తినక కాలు దెబ్బ తగలడం, అలాగే ఇక్కడ జనం ఎక్కువగా ఉండడం, ఈ జనంలో రాపిడిలో ఇంక తన కాలయితే తొక్కేయడం వల్ల ఇంకా ఎక్కువ ఇబ్బంది పడిపోయాడు. ఎప్పుడొచ్చినా సరే తల ఇదయ్యి ఎప్పుడు ఎళ్ళలేదండి. ఇంక ఈసారి మాత్రం చాలా ఇబ్బంది పడిపోయాము. అందులోను ఏంటంటే జనం ఎక్కువగా ఉండడం వల్ల దర్శనానికి పెట్టే క్యూ లైన్ కూడా చాలా దూరంలో పెట్టేశారు. ఇంక అక్కడి నుంచి ఆ జనంలో ఎళ్ళడం, ఈ పిల్లలతో ఇబ్బంది అసలు మామూలు ఇబ్బంది పడలేదండి. నేను చెప్పేదల్లా ఒకటే చంటి పిల్లలతో ఉన్నవాళ్ళు మెయిన్ అండి. అసలు ఈ టైంలో అయితే అస్సలు రావద్దండి తిరుపతి. ఒక 2 వారాలు, 3 వారాలు లేదా ఒక నెల వరకు గ్యాప్ అయితే పెట్టేసుకోండి. అప్పుడొచ్చారంటే మాత్రం పిల్లలతో ఫ్రీగా కొద్దిగా దర్శనం చేసుకొని అయితే వెళ్ళడానికైతే ఉంటది. ఇంక ఇక్కడైతే ఏదో కొద్దిగా తిప్పలు పడుతూ ఎలాగైతేనో గాలిగోపురం వరకైతే చేరుకున్నామండి. ఈ గాలిగోపురం దగ్గరకొచ్చేసరికయితే ఇక్కడ చాలామందయితే టిఫిన్ చేయడం అవన్నీ కూడా ఉంటాయండి. మనం టిఫిన్ చేయడానికి కానీ, లేదా ఏమన్నా తాగడానికి కానీ అన్నీ ఎక్కువగా ఇక్కడే దొరుకుతాయనమాట. అంటే మనం వచ్చే దారిలో కొన్ని కొన్నయితే ఉంటాయి కానీ, మెయిన్ ఇక్కడ టిఫిను అలాగ మనం ఏమన్నా ఫుడ్ తినాలన్నా, భోజనం కానీ ప్రతీదీ ఇక్కడ దొరికిద్దండి. చాలామందయితే ఇక్కడ ఆగి టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్ చేస్తున్నారు. అలా భోంచేసేవాళ్ళు భోజనం కూడా చేస్తున్నారండి. ఇంక మేమైతే ఇక్కడ ఏం తినలేదండి. ఎందుకంటే ఇంక ఇంటి దగ్గర నుంచి అయితే పులిహోర అలాగే కొద్దిగా చపాతీ అయితే చేసుకున్నాము. ఇంక అవైతే తినేసి ఇంక మేము స్టార్ట్ అయ్యాము. ఇంక మధ్య మధ్యలో దారిలో ఏటుంటాయి కాబట్టి సో, అవన్నీ కూడా అలాగ కొనుక్కు తింటూ వెళ్ళాము. ఇంక అవన్నీ తినడం వల్ల ఏంటంటే ఇంక అంతగా ఆకలేయలేదనమాట. ఇంక ఎళ్ళే దారిలో ఉంటది కదా! ఇంక అక్కడైతే తిందాంలే అనేసి ఆగిపోయాము. ఇంక ఇక్కడ పిల్లలు మామిడికాయ కావాలన్నారనేసి ఇంక మామిడికాయ అయితే తీసుకొని ఇంక కొద్దిసేపయితే ఇక్కడ కూర్చొని తిన్నాము. ఇంక తిన్న పరిస్థితయితే ఏం బాలేదండి. అప్పటికి చాలా నీరస పడిపోయాడు. తిన్న చూస్తే మళ్ళీ మాకు భయమేస్తుంది. ఇంక మళ్ళీ మేము భయపెడతామనేసి ఇంకెంత నీరసంగా ఉన్నా అయితే మాకైతే చెప్పేవాడు కాదు. ఇంక ఎలాగోగా వచ్చాం కదా! ఇంక దర్శనం అయితే చేసుకొని ఎళ్ళాలనే పట్టుదలతో అయితే ఉన్నాడనమాట. కాలు బాగోపోయినా సరే ఇంక ఎళ్ళాలి అని ఇంక పట్టుదల పెట్టేసుకున్నాడు కాబట్టి ఇంకా ప్రయాణం అయితే ఏమి ఆపలేదు. ఇంక ఈ కొండపైకెళ్ళేసరికి ఇంక మా వాటర్‌లయితే ఇంక వాడిపోయినియి. ఇంక మా మొహాలయితే చూసారు కదా! నీరసం అయితే వచ్చేసింది. తను కొద్దిగా ఎనర్జీగా ఉంటే ఇంక మేము ఇలా కూర్చున్నా సరే మమ్మల్నయితే తీసుకొని ఎళ్ళేవాడు. ఇంక తను నీరసంగా ఉండడంతో తనతో పాటు మాకు నీరసం వచ్చేసింది. మేమైతే ప్రతి సంవత్సరం కూడా వస్తామండి తిరుపతి. ఇంతకుముందేంటంటే మా ఆడపడుచు వాళ్ళు తిరుపతిలోనే ఉండేవాళ్ళనమాట. వచ్చిన ప్రతిసారి ఇంక అక్కడికెళ్ళి ఆళ్ళ ఇంటి దగ్గరైతే ఒక వారం రోజులైతే ఉండి అప్పుడు వచ్చేటప్పుడైతే కొండకెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళం. ఇంకీ ఆళ్ళింటి దగ్గరున్న ఈ వారం రోజుల్లో ఇంకా జూ పార్క్ అని అవన్నీ ఇవన్నీ తిరిగేసి ఇంకా లాస్ట్‌లో అయితే కొండకైతే వచ్చి దర్శనం చేసుకొని బయలుదేరేవాళ్ళం. ఆళ్ళేంటంటే ఈ తిరుపతిలో అయితే ఉండట్లేదండి. ఇంకా వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికైతే వచ్చేసారు. ఇంక వాళ్ళు లేక ఇంకా డైరెక్ట్‌గా ఇంక కొండకైతే రావాల్సొచ్చింది. వాళ్ళుంటే గనుక ఈ కాలు దెబ్బ తగిలినందుకు నిజంగా వాళ్ళ ఇంటికైతే వెళ్ళేవాళ్ళం. మేమెప్పుడు తిరుపతొచ్చినా కానీ ఇలా కాలినడకనే వెళ్తామండి.
ఇప్పుడు కూడా అలిపిరి మెట్ల ద్వారానే ఎళ్తాము. నాకు తెలిసి మేము శ్రీవారి మెట్టు ద్వారా ఒక్కసారి ఎళ్ళామండి. ఇంకెందుకో అటు సైడ్ అంత అలా అనిపించలేదు. ఇంక ఈ పక్క నుంచి ఎళ్దాం కదా! అనేసి అసలు ఈ పక్క నుంచే వెళ్తాము. మనకేంటంటే శ్రీవారి మెట్టే కొంచెం దూరం తక్కువండి. అటు దగ్గరగా ఉంటది. మన ఈ అలిపిరి మెట్టు ద్వారానే కొంచెం దూరం. కానీ ఎప్పుడెళ్ళినా మాకు ఈ అలిపిరి మెట్ల ద్వారా ఎళ్ళినట్టుంటేనే ఏదో సాటిస్ఫాక్షన్ అనమాట. అసలు నాన్నున్నప్పుడే అసలు నాన్న తీసుకొని రావాలని అనుకున్నామండి. ఇంకా తిరుపతి ఎళ్దామనేసి అనుకునే లోపు నాన్నకైతే హెల్త్ బాలేదు. ఇంకా హెల్త్ బాగోకపోవడం, తర్వాత మళ్ళీ ఆ హెల్త్ బాగోకపోవడం అది ఇంకా ఎక్కువైపోవడం, ఈలోపు సడెన్‌గా నాన్న చనిపోవడం ఇయన్నీ కూడా అవ్వడం వల్ల ఏంటంటే, ఇంకా దాని నుంచి తేరుకోవడానికి కొద్దిగా టైం అయితే పట్టింది. ఇంక తేరుకున్న తర్వాత మేమైతే వచ్చాం కానీ అమ్మ వాళ్ళనైతే తీసుకొని రాలేదు. ఇంకా ఈసారి ఎప్పటినుంచో అనుకుంటున్నాం కదా! అనేసి ఇంకా అమ్మ వాళ్ళనైతే తీసుకొనైతే వచ్చాము. ఇంకిక్కడికొచ్చేసరికి మధ్యాహ్నం అయితే అయిపోయిందండి. ఇంక పిల్లలైతే ఆకలంటున్నారు కాబట్టి ఇంక ఇక్కడ ఫ్రైడ్ రైస్ ఒకటే ఉందనమాట. ఇంక అందరం కూడా ఒక ప్లేట్ తీసుకొని ఇంక ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొని తినేసాము. ఇంక తినేసి మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి కొద్దిసేపు ఇక్కడే కూర్చొని అప్పుడైతే నడకైతే మొదలుపెట్టామండి. అమ్మ వాళ్ళు ఎక్కువగా చిన్న తిరుపతి అయితే ఎళ్ళేవాళ్ళండి. ఇంక పెద్ద తిరుపతి అయితే ఎప్పుడు రాలేదు. అసలు నాన్న ఉండగానే తీసుకొచ్చి అన్నీ కూడా చూపిద్దాం కదా అనుకున్నాము. అప్పటికి మా ఆడపడుచు వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఇంకా ఈలోపు ఇలా అయిపోయింది కాబట్టి ఇంక మన చేతుల్లో ఏమీ లేదు. ఇంకా అమ్మ అయితే రానని చెప్పింది. కాపోతే ఎందుకు నాన్న ఉండగా ఎళ్దాం అనుకున్నాం కదా! అనేసరికి మళ్ళీ అమ్మ అయితే రెడీ అయ్యి వచ్చింది. ఇంక ఇక్కడ నీరసం వచ్చేసి ఇంకా టాటా గ్లూకోజ్ అయితే తీసుకొని తాగామండి. పిల్లలకైతే మేమెళ్ళేటప్పుడైతే కొన్ని కొన్నయితే ఇంక ఇక్కడే తీసుకొని వెళ్ళామనమాట. అక్కడ ప్రతీది కూడా చాలా రేట్లెక్కువండి. ఆ విషయం మేము ఎళ్ళిన వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటది. ఇంకక్కడ తాగేసి ఇంకా ఇక్కడ మళ్ళీ నడకైతే మొదలుపెట్టాము. ఇంక ఇక్కడి నుంచొచ్చేసి రోడ్డయితే ఉంటదండి. ఇంక ఈ రోడ్డుని దాటిన తర్వాతయితే మోకాళ్ళ అనేసి ఉంటది. ఇంకక్కడి నుంచి అదెళ్తే ఇంక కొండపైకెళ్ళిపోవచ్చనమాట. అసలు మేమిక్కడికొచ్చేసరికి అసలా ఎండయితే ఎక్కువగా ఉంటదేమో, కాళ్ళు కాలుతాయనేసి చాలా భయమేసింది. కాకపోతే ఏంటంటే, మేమిక్కడికొచ్చేసరికి టైం 4:30 ఎంతో అయిపోయిందండి. దానివల్లేంటంటే, ఎండ అంత ఎక్కువగా లేకపోవడం వల్ల, అది మాకు కొద్దిగా ప్లస్ అయింది. నిజంగా మధ్యాహ్నం 12, 1 ఆ టైంకి మాత్రం ఇక్కడొస్తే మాత్రం చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం. కానీ పర్వాలేదండి. ఇలా కాలినడకన ఎళ్ళే వాళ్ళ కోసమయితే రోడ్డు మీదయితే గ్రీన్ కలర్ కార్పెట్ అయితే వేసి, దాని కింద నుంచయితే వాటర్ వచ్చేలాగైతే పెట్టారండి. కాళ్ళయితే కాలకుండా ఉండడానికి. అదైతే నాకు బా నచ్చింది. అంటే ఇక్కడ ఈ రేకులు ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడైతే వేయలేదు గానీ, ఈ కొంచెం మెట్లెక్కి రేకులయిపోయిన తర్వాత ఇంక రోడ్డు ఉంటది కదండీ! సో, ఆ రోడ్డు మీదయితే గ్రీన్ కలర్‌ది కొద్దిగా సైడ్‌కయితే వేశారనమాట. మరీ రోడ్డు మీదంతా కాదు. దాని కిందయితే వాటర్ వచ్చేలా పెట్టారు కాళ్ళు కాలకుండా. నాకైతే మంచిగా అనిపించింది. అంటే చాలామంది చిన్న పిల్లలు కూడా ఉంటారు కదండీ! అలాగే పెద్దవాళ్ళు కూడా ఉంటారు. సో, అలాంటి వాళ్ళు ఇబ్బంది పడతారనేసి అలా పెట్టారనమాట. నాకు చాలా బా నచ్చిందదైతే. ఇంతకుముందేంటంటే, మనం మెట్ల ద్వారా వచ్చేటప్పుడైతే మనకి సర్వదర్శనం టోకెన్స్ అయితే ఇచ్చేవారండి. అంటే మనం కాలినడకన నడిచొచ్చామనేసి తెలియడానికి. అలా అయితే దర్శనం అయితే కొంచెం త్వరగా అవుతదండి. ఇప్పుడే కాదండి ఇదైతే ఎప్పుడో మానేశారులెండి. ఇప్పుడొచ్చేసి ఆ సర్వదర్శనం టోకెన్స్ అయితే కిందయితే ఇస్తున్నారు కొండ కింద. రైల్వే స్టేషన్ దగ్గర, అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర. ఇంకా వేరే చోట ఎక్కడ ఇస్తున్నారండి. సో, టోకెన్స్ అయితే ఉన్నాయో లేవో అనేసి మేమైతే కనుక్కున్నాము. అవైతే అయిపోయినాయండి మేమొచ్చేసరికి. ఇంక చేసేదేం లేదు కాబట్టి ఇంక కొండపైకైతే స్టార్ట్ అయిపోయాము. నాకనిపించిందేంటంటే ఇంతకు ముందులాగే మెట్ల పైన సర్వదర్శనం టోకెన్స్ ఇస్తే బావుంటది కదా! అనేసి. అంటే చాలామందికి తెలీదు కదండీ! అందులోని ఏంటంటే మనం నైట్ ట్రైన్ ఎక్కితే పొద్దుటైతే తిరుపతిలో దిగుతాము. అప్పటికప్పుడు అందాలన్నా మనకు అందదు. తెలిసిన వాళ్ళన్నా ఉండాలి. లేదా మనం ఆన్‌లైన్ ద్వారా ఏమన్నా తీసుకునే వీలుంటే అలా అన్నా తీసుకోవాలి. ఇంక మనకంత సీన్ లేదు కాబట్టి ఇంక మామూలుగానే అడిగాము. మనం వచ్చేసరికి అయిపోయినియి. ఇంక మామూలుగా అయితే వచ్చేసామండి. ఇప్పుడేంటంటే ఇంక మనల్ని ఫ్రీ దర్శనంలోకైతే పంపిస్తారు. దర్శనం కొద్దిగా లేట్ అవుతది. ఇంకా అలా జాయిగా నడుచుకుంటే ఇక్కడ మోకాళ్ళ మెట్టు దాకా అయితే వచ్చేసామండి. ఇంకా మేమెప్పుడొచ్చినా సరే నేను కనీసం ఒక 11 మెట్లు అలాగా మోకాళ్ళ మీదయితే ఎక్కేదాన్ని. ఇంక ఈసారి ఏంటంటే ఇంక నా వల్ల కాలేదనమాట. ఇంకిక్కడికొచ్చాక అందరూ కూడా మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్‌లో అయితే కొబ్బరికాయ కొట్టుకొని అయితే స్టార్ట్ అవుతారండి. మోకాళ్ళ మీద నడిచేవాళ్ళు. లేదనుకుంటే ఇంక మామూలుగా నడుచుకుంటూ అయితే వచ్చేస్తారు.
ఎప్పుడొచ్చినా గానీ నడిచేవాళ్ళం. ఈసారి ఇంక మా ఆయనకైతే కాలుకి దెబ్బ తగిలింది గాబట్టి, ఇంక తనైతే మామూలుగానే నడుచుకుంటూ వచ్చేసాడు. ఇంక మా వోళ్ళెప్పుడొచ్చినా సరే వీళ్ళైతే మోకాళ్ళు ద్వారానే వస్తారండి ఇక్కడి నుంచి. ఇంక చెల్లి కూడా అయితే ఒక 11 మెట్ల వరకైతే ఎక్కింది. ఇంక మేము మామూలుగా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము. మేము తిరుపతొచ్చిన ప్రతిసారి ఏంటంటే, కొండపైకైతే 1:30, 2 ఆ టైంకైతే వచ్చేసేవాళ్ళమండి. ఈసారి బాగా లేటయింది. ఇంకిక్కడికొచ్చేసరికి మేమొచ్చేసరికి మధ్యాహ్నం అయితే అయ్యేది. ఈసారి మొత్తానికైతే సాయంత్రం అయితే అయిపోయింది. ఇంక కొండపైకెళ్ళేటప్పటికి 6:30 అలా అయిపోయిందండి. ఇంకిక్కడ మా వాళ్ళైతే మోకాళ్ళ మీద మెట్లెక్కడం అయితే మొదలుపెట్టారండి. కరెక్ట్‌గా సగంలోకెళ్ళేసరికయితే ఫుల్‌గా మేఘమైతే పట్టేసింది. ఇంకా వాళ్ళైతే ఎక్కడి వరకు రావాలనుకున్నారో అక్కడి వరకైతే మోకాళ్ళ మీద నడుచుకుంటూ అయితే వచ్చేసారు. ఇంక మళ్ళీ వర్షమైనా ఎక్కడైనా పడిద్దేమో అనేసి ఇంక భయమేసి ఇంకా త్వరగా అయితే నడుచుకుంటూ ఎళ్ళిపోయాము. ఎప్పుడొచ్చినా గానీ మా వాళ్ళైతే మాత్రం యాక్టివ్‌గా ఉంటారండి. ఇంక వాళ్ళసలు కాళ్ళు నొప్పి, ఏళ్ళు నొప్పి అనరు. ఎంత దూరమైనా సరే నడిచేస్తారు. ఈసారేంటంటే మా చిన్నోడికి కూడా అంటే కొండ పైకెళ్ళేంత వరకు బానే ఉందండి. ఇంక కొండ పైకెళ్ళిన కానించి ఇంక ఆడికైతే వాంతులనమాట. ఇంకసల ఏమి తినేవాడు కాదు, ఏమి తాగేవాడు కాదు. ఇంక ఏం తిన్నా సరే వాంతులైతే వచ్చేసినియి. ఎందుకో మరి ఈసారయితే ఆడికి చాలా ఇబ్బంది పడ్డాడండి పిల్లోడు కూడాని. అంటే కింద నుంచి మనం పైకెళ్ళేటప్పుడేంటంటే వాటరు అన్ని చోట్ల అంటే షాపులున్న కాడైతే వాటర్ బాటిలయితే తీసుకునేవాళ్ళం. ఇంకా షాపులు లేని చోటయితే ఇంకా ట్యాప్ వాటర్ అయితే ఉంటది కదండీ! ఇంకా కుళాయిల నుంచయితే వచ్చేది. ఇంకా అదైతే తీసుకొని తాగేవాళ్ళం. అది ఏమో శుభ్రంగా బీచింగు వాసనయితే వచ్చేసినియనమాట. ఇంకా ఈ బీచింగ్‌కో దేనికో గానీ వాడికి నాలుకంతా కూడా కొట్టుకుపోయింది. అంటే ఎర్రగా అయిపోయి ఇంకా ఏం తిన్నా సరే మండిపోతుందనేవాడు. దానికి తగ్గట్టు మళ్ళీ వాంతులండి. కనీసం గుక్కు నీళ్ళు తాగినా సరే ఇంక బయటకైతే వచ్చేసింది. ఇంక మళ్ళీ కొండ పైకెళ్ళాక ఇంక అక్కడైతే హాస్పిటల్ అయితే ఉంటే మళ్ళీ వాడిని హాస్పిటల్‌కైతే తీసుకెళ్ళాను. ఇంక మళ్ళీ వాడిని చూపించాక వాడికైతే మళ్ళీ టాబ్లెట్స్ అయితే ఇచ్చారండి. ఇంకా టాబ్లెట్స్ ఏసిన తర్వాత మళ్ళీ కొండ నుంచి కిందకొచ్చేదాకా అసలు ఏమి కూడా తినలేదండి. ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ గోవింద గోవింద అనుకుంటూ ఆఖరి మెట్టు వరకైతే చేరుకున్నామండి. ఇంకా ఇక్కడికొచ్చిన తర్వాత ఒక కొబ్బరికాయ అయితే కొట్టుకొని దండం అయితే పెట్టేసుకున్నాము. ఇంక ఇక్కడి నుంచి వచ్చేసి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా దూరం అయితే నడవాలండి. లగేజ్ సెంటర్ వరకైతే ఎళ్ళాలి. మార్నింగ్ మనం కొండ కింద బయలుదేరేటప్పుడు లగేజ్ అయితే కింద పెట్టాం కదండీ! ఆ లగేజ్ అంతా కూడా పైకైతే వచ్చేస్తదనమాట. ఇంకా లగేజ్ సెంటర్ దగ్గరికెళ్ళి అయితే మనం లగేజ్ అయితే తీసుకోవాలి. ఇంకా లగేజ్ సెంటర్‌కెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ 2 గంటలయితే పట్టేసింది. మన లగేజ్ త్వరగా అయితే కనిపించలేదండి. ఇంక అందుకనేసి టైం పట్టింది. ఇంక కొండపైకైతే వచ్చేసిన తర్వాత లగేజ్ తీసుకొని కొద్దిగా భోంచేసి మళ్ళీ సత్రం దగ్గరికైతే వచ్చాము. ఇంకిక్కడ పిల్లలిద్దరూ అలాగే మా ఆయన కూడా తలనీలాలయితే ఇచ్చేసి మళ్ళీ వాళ్ళైతే ఫ్రెష్ అయ్యి ఇంక రెడీ అయిపోయి ఇంక కొద్దిసేపయితే పడుకున్నారు. ఇంక చెల్లి, నేను కూడా ఇప్పుడు స్నానం చేసొచ్చి మేమైతే రెడీ అవుతున్నామండి. దర్శనానికేమో మార్నింగ్ 6:30 అలా అయితే లైన్‌లోకైతే వెళ్ళమన్నారు. అప్పటికైతే పిల్లలతో మనకవ్వదు కదా! అనేసి మేము 2:30 ఆ టైంకైతే బయలుదేరాము. క్యూ దగ్గరికైతే. ఇంకిక్కడ రెడీ అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేసి అక్కడి నుంచయితే కారైతే కట్టించుకున్నామండి. అంటే మనం ఒక్కర్లే కాదు, వేరే ఫ్యామిలీ మనం కలిపి కట్టించుకున్నాము. ఇంకా అక్కడ కారు కట్టించుకున్న తర్వాత వాళ్ళు డైరెక్ట్‌గా ఎళ్లి మనల్ని అదే దర్శనానికెళ్ళే క్యూ లైన్ దగ్గరైతే దింపారు. ఇంక అక్కడి నుంచయితే ఇక్కడ లైన్‌లో అయితే వచ్చాము. ఇంక లైన్‌లోకొచ్చేసరికి టైం 4:30 అయితే అయిందండి. ఇంకా 4:30 ఆ టైంకయితే గట్టిగా గాలి, వర్షం అయితే వచ్చింది. రోడ్డు పైన ఉన్నంతసేపు వర్షమైతే లేదండి. దేవుడి దయ వల్ల ఇక్కడ మనకి ఈ క్యూ లైన్‌లో పైన రేకులు ఇవన్నీ కూడా ఉండడం వల్ల తడవలేదు. లేకపోతే బయట రోడ్డు మీద ఉండగానే వర్షమైతే వస్తే నిజంగా తడిచిపోయేవాళ్ళం. అందులోను ఇక్కడ కొద్దిగా వర్షం వస్తే చాలండి చలైతే ఎక్కువేసేస్తది. కొండ పైన కదా! గాలి కూడా ఎక్కువగానే ఉంటది. మా పనెలా అయిందంటే ఇంక నిన్నంతా నడుచుకుంటానే ఉన్నాము. ఇయాలంతా నడుస్తూనే ఉన్నామండి. నిన్నంతా మెట్ల ద్వారా కొండపైకి రావడం, ఇయాలేమో దర్శనానికి నడవడం అనమాట. మొత్తం వరుసగా 2 రోజులంతా కూడా నడుస్తూనే ఉన్నాము. ఇక్కడ వీడియోలో అయితే సరిగ్గా కనిపించట్లేదు కదండీ! అసలు పైనుంచి కిందకి అలా వాటర్ ఫ్లో అలా మంచి భలేగా వచ్చిందక్కడ.
ఇంక ఇక్కడొచ్చేసి ఇంక దర్శనం అయితే చేసేసుకున్నామండి. ఇంక దర్శనం చేసుకొని బయటకొచ్చేసరికి టైం వచ్చేసి 2:30 అలా అయిందండి. అంటే దర్శనం 11:30 అలా ఆ టైంకయితే అయిపోయింది. జనం ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే బయటకొచ్చే దారినైతే కొద్దిసేపయితే ఆపేశారు. సో, దానివల్ల గుడి నుంచి బయటకొచ్చేసరికి 2:30 అయితే అయిపోయింది. ఇంక తనకు కాలు బాలేదు కాబట్టి ఇంకా తినైతే లగేజ్ కాడికెళ్ళాడండి. సో, నేనైతే సెల్ ఫోన్ దగ్గరికెళ్ళేసి సెల్ ఫోన్‌లవి కూడా నేనైతే తీసుకొనొచ్చాను. లగేజ్ ఇంక తనైతే తీసుకొచ్చాడు. ఇంక తీసుకొచ్చిన తర్వాత నేను అక్కడ వీడియో తీయడం అయితే మొదలుపెట్టాను. ఇంకా అలాగే ప్రసాదం గట్రా ఇవన్నీ కూడా తీసుకొని ఇంకా మళ్ళీ కిందకైతే కొండ కిందకైతే బయలుదేరామండి. ఇంకా పైనే కొంతసేపు ఉందాం కదా అనుకున్నాము. ఇక్కడి నుంచయితే కంచి వెళ్తామని చెప్పాం కదా! సో, వెళ్దామనే ఉద్దేశంతో ఇంకా ఇక్కడి నుంచయితే బయలుదేరిపోయాము. తెల్లవారుజామున బస్సులయితే ఎక్కువగా ఉంటాయని చెప్పారండి. ఇంక అందుకనేసి కిందకైతే వచ్చేద్దాం కదా అనేసి ఇంకా కారైతే మాట్లాడుకున్నాం ఇక్కడ. కొండపై నుంచి బస్ స్టాండ్‌కైతే మాట్లాడుకొని ఎక్కేసామండి కారు. తీరా బస్ స్టాండ్‌కెళ్ళిన తర్వాత మళ్ళీ కొంతసేపయితే ఉన్నాము. కంచికి వెళ్ళడానికి బస్సుల కోసమయితే. ఇంక బస్సులయితే త్వరగా రాలేదు. అందులోని తన కాలయితే బాలేదండి. ఇంక నేను ఉండలేను ఇక్కడ అనేసి అన్నాడు. నొప్పి ఎక్కువైపోయిందని. ఇంక మళ్ళీ అక్కడి నుంచి ఏంటంటే ఇంక ఇంటికెళ్ళిపోదాం కదా అనుకుని మళ్ళీ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్‌కి మళ్ళీ ఆటో అయితే కట్టించుకున్నామండి. మేమేం చేసామంటే ఇంక కంచి, విజయవాడ వెళ్తాం కదా! అక్కడ కొనుక్కుందాం కదా అనేసి అసల ఏమి కొనుక్కొని కూడా కొనుక్కోలేదండి. ఇంకా ఏమి కొనుక్కోకుండానే ఇంక ఇంటికైతే వచ్చేసాము. మనం నడుచుకుంటూ వచ్చాం కదండీ! అలిపిరి నడక మార్గం. అదనమాట ఇప్పుడు నేను చూపిచ్చింది. అసలా అంటే ఇప్పుడు వచ్చి మేము తిరుపతి వచ్చాం గానీ ఎప్పుడు కూడా ఇలా నైట్ టైమ్ అయితే కొండ కిందకైతే వెళ్ళలేదండి. ఇదే ఫస్ట్ టైము. అసలు నైట్ టైమ్ ఈ కరెంటు వెలుతురులు అసల ఇది చూడడానికి అసలు ఎంత బావుందంటే అంత బావుంది. పగటాలు చూసిన దానికన్నా నైట్ చూసిన వ్యూ అయితే నిజంగా చాలా బావుందండి అసలు. 2 కళ్ళు చెదిరిపోయినియి. ఇంకా కారెక్కగానే పిల్లలు, మా ఆయన, అమ్మ ఈళ్ళంతా కూడా పడుకుని పోయారనమాట. ఇంక నేను ఒక్కదాన్నే వీడియో తీసుకుంటూ అలా చూస్తా ఉన్నాను. ఇంకా దర్శనం విషయానికొస్తే మాత్రం దర్శనం అయితే చాలా జరిగిందండి. ఎంత ఇబ్బంది పడైతే వెళ్ళామో అంత జరిగింది దర్శనం. ఎంతమంది ఎన్ని కష్టాలు, బాధలు పడినా సరే ఎంత ఇబ్బంది పడి కొండపైకి వరకు చేరుకుని దర్శనం కోసం ఎందుకొస్తారండి ఆ దేవుడిని చూడటానికే. మాకైతే మాత్రం ఆ దేవుడు చాలా బాగా కనిపించాడు. దర్శనం కూడా జరిగిందండి. దర్శనం అయిన తర్వాత ఒక అరగంట సేపు వరకు గుడిలోనే కూర్చున్నాము. ఆ దర్శనం చేసుకొని అలా బయటికి రాగానే మనసంతా కూడా ఏదో ప్రశాంతతనమాట. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలున్నా సరే ఆ ఒక్క క్షణం వరకు అసలు ఏమీ గుర్తుకు రావండి. మేము ప్రతిసారి ప్రతి సంవత్సరం వచ్చిన ప్రతిసారి ఇదే అనిపిస్తదనమాట. దర్శనం అవ్వగానే ఎంతో ప్రశాంతంగా అనిపిచ్చిద్ది. ఇంకా కొండపై నుంచయితే కిందకి దిగేసిన తర్వాత మళ్ళీ బస్ స్టాండ్ నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్‌కయితే వచ్చామని చెప్పాను కదండీ! ఇంకా రైల్వే స్టేషన్ వచ్చిన కొద్దిసేపటికైతే ఎలుగొచ్చేసింది. మళ్ళీ ఇక్కడి నుంచి రాజమండ్రికయితే డైరెక్ట్‌గా ట్రైన్స్ అయితే లేవండి. మళ్ళీ తిరుపతి నుంచయితే విజయవాడ వరకు ట్రైన్ ఎక్కాము. మళ్ళీ అక్కడి నుంచి రాజమండ్రికి ట్రైన్ ఎక్కామనమాట. ఇంక ట్రైన్ అయితే ఖాళీ లేదండి. ఇంకా వచ్చేటప్పుడైతే ఎలా ఉందో ఇంకా ఎళ్ళేటప్పుడు కూడా అదే పరిస్థితనమాట. తిరుపతి నుంచి డైరెక్ట్‌గా రాజమండ్రికయితే ట్రైన్ ఉందండి. టికెట్స్ కూడా తీసుకున్నాము. మేము ఆ ట్రైనే ఎక్కామనమాట. కాకపోతే అది అసలు ఖాళీ లేదండి. కనీసం నించోవడానికి కూడా ఖాళీ లేదు. ఇంకా అందుకనేసి ఇంక భయమేసి పిల్లలతో మళ్ళీ రేణిగుంటలో అయితే దిగిపోయాము. ఆ రేణిగుంట నుంచి మళ్ళీ విజయవాడ వరకు ట్రైన్ ఎక్కామనమాట. ఇది ఆ ట్రైనేనండి. మళ్ళీ విజయవాడలో దిగిన తర్వాత విజయవాడ నుంచి మళ్ళీ రాజమండ్రికయితే ట్రైన్ ఎక్కాము. అది అస్సలు ఖాళీ లేదండి. ఇంకప్పుడు వీడియో కూడా ఏది షూట్ చేయలేదు. ఇంకా మేము అక్కడి నుంచి మా ఇంటికొచ్చేసరికయితే నైట్ అయిపోయింది. అందులోనేంటంటే రాజమండ్రి నుంచి డైరెక్ట్‌గా మండపేటకి బస్సయితే ఎళ్ళట్లేదనమాట. మళ్ళీ వేరే రూట్‌లో అయితే వెళ్తున్నాము. ఇంకా అందరం కూడా అలసిపోయి ఉండడం వల్ల ఇంకా ట్రైన్‌లో పడుకుందాం కదా అనుకున్నాం కానీ ఇంకెక్కడ కూడా పడుకోవడానికయితే దారి లేదండి. ఖాళీ లేక. ఇంకా మండపేట ఎళ్ళేసరికయితే మాకు లేట్ అయిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి ఆటో కట్టించుకొని అయితే ఎళ్ళామనమాట మా ఇంటికి. ఇంక ఇంటికెళ్ళిన తర్వాత నేను వీడియో కూడా ఏది షూట్ చేయలేదండి. షూట్ చేసేంత ఓపిక కూడా లేదన్నట్టు అయిపోయింది మా పరిస్థితి. ఈ సంవత్సరం అయితే మా తిరుపతి ప్రయాణం ఇంత అలా జరిగిందనమాట. ఎంత కష్టపడి వెళ్ళామో అంత జరిగింది దర్శనం. ఇదేనండి మా తిరుపతి వీడియో అయితే. వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఉంటానండి మరి. బాయ్.